తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. శని ఆదివారాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. వాహనాల తనిఖీ ఆలస్యం కావడంతో వాహనాలు భారీగా బారులు తీరాయి. అదేవిధంగా శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వేకువజామున 5 గంటల నుంచి నడకదారి మార్గాల్లో భక్తుల తాకిడి పెరిగింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. 30,000 మందికి పైగా భక్తులు టోకెన్ల కోసం వేచి ఉన్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది తితిదే. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయాన్ని సర్వదర్శన భక్తులకు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద 10 రోజుల వ్యవధిలో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే భావిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి, అటు తర్వాత మరో 8 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు స్వామివారికి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనుంది. మరోవైపు వైకుంఠ ఏకాదశి రోజున వీవీఐపీలను కూడా లఘు దర్శనానికి పరిమితం చేయనుంది. సర్కార్ హారతితో పాటు నిత్య హారతులు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ₹1,00,00,000కు పైగా విరాళం అందించిన దాతలకు కల్పించే దర్శనాన్ని లఘు దర్శనాలకు పరిమితం చేసింది. రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. మూడో రోజు జనవరి 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు, ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు, అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది.